మిస్టర్, ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? ఎవరూ లేని ఏకాకిని. ఎక్కడికి వెళ్తున్నావు? కోటిపల్లిలో పని దొరుకుతుందంటే వెళ్తానండి. దారి తెలియక చెకమక పడుతున్నాను. ఆహా, కోటిపల్లికి వెళ్లే దారి ఇటు. అలాగేనండి. అగో, ఎరా ఏకాకి, కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపు పోతున్నావే? మనసు మార్చుకున్నానండి. మనసు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళదాం అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్ కా? దేనికి? దేనికా? నిన్ను అరెస్ట్ చేస్తాను కాబట్టి. అరెస్టా? దేనికండి? నేను తప్పు చేశాను? ఏం తప్పు చేసావో పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది. జీపేకో. ఏమిటండి దౌర్జన్యం? నేను జీపెక్కను. ఎక్కకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిటిది? కత్తి. కత్తి అని నాకు తెలుసు. ఇది నీ దగ్గర ఎందుకుంది? చెప్పు. వేటాడడం అంటే నాకు సరదా, అందుకని. వేటాడతావా? Don't stay. గుడ్ మార్నింగ్ సార్. ఎవడు సార్ వీడు? పాతకేడిలా లేడే? వేటగాడట. ఒట్లో కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. అలాగా? ఈ కత్తితో దేన్ని వేటాడదాం అనుకుంటున్నావురా? ఏనుగునా? పక్క తప్ప. వీరభద్రయ్య కేసులో పారిపోయిన ముద్దాయి వీడేనేమోనని నాకు అనుమానంగా. అమ్మా నా కొడుకు చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడుగా సార్. అమాయకుడో అసాధ్యుడో లోపలికి తీసుకెళ్లి నిజం కక్కించండి. కృష్ణ. ఎస్ సార్. అదరా. నీ పేరేమిటో చెప్పు. నీ పేరేమిటో చెప్పరా? ఏమిటో పేరడిగితే చెప్పు. వదలరా చెయ్యి. వదలకపోతే సున్నంలోకి ఎముకలు కూడా మిగల్చకుండా చేస్తాను. వదలు. ఆంజనేయ భక్తుడవన్న మాట. మర్యాదగా నీ పేరేమిటో చెప్పు. చెప్పు. మీ దగ్గర వేలుముద్రలు తీసుకో. మర్యాదగా వేలుముద్ర వేశావా సరే, లేదా నీ బోన్స్ బ్రేక్ చేస్తావు. ఏమిటి వీడి ఇంకా దారికి రాలేదా? లేదు సార్. నోరు విప్పి పేరు చెప్పడం లేదు, కాగితం మీద వేలుముద్ర వేయడం లేదు. నువ్వు కోటిపల్లి వెళతానని చెప్పి కొండపల్లి వైపు తిరిగినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. క్షణానికి ఒకసారి రంగులు మార్చేదాన్ని ఊసరవిల్లి అని, నిమిషానికి ఒకసారి మనసు మార్చుకునేవాడిని నేరస్తుడని అంటారు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నావేమో. నీ మీద బలమైన కేసులు బనాయించి మరీ లోపల దోయిస్తాను. చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఎవరిని చంపాలని తిరుగుతున్నావు? వీరభద్రయ్యనే కదూ? చెప్పరా. క్లీన్ హిమ్ అప్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు.
పారిపోదాం అనుకుంటున్నావురా మట్టి నిలదీస్తాను. గొంతుకు అర్థంగా పెడితే ఆడు ఏం చెప్తాడు బాబు? కదలకు బాబు, కదలేవనుకో నీ పీక తెగుద్ది, నీ పీక తెగిందనుకో నా పీకల మీదకి వస్తాడు బాబు.